ఆదిలో ఏమీ లేదు, ఆకాశమూ లేదు, భూమీ లేదు. అప్పుడు దేవుడున్నాడు. ఆయన మాటతోనే సృష్టి మొదలైంది. దేవుడన్నాడు, వెలుగు కలుగునుగాక. వెలుగు వచ్చింది. చీకటి వెనక్కి వెళ్ళింది. దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, పూలు, పక్షులు, జంతువులు. ప్రపంచమంతా అద్భుతంగా మారింది. కాని దేవుడన్నాడు, మన సృష్టిలో ఇంకా ఒకటి కావాలి. దేవుడు భూమి మట్టిని తీసుకున్నాడు. తన చేతులతో ఒక మనిషిని తీర్చిదిద్దాడు. ఆ మనిషి ముక్కులో జీవశ్వాస ఊదాడు. ఆ క్షణంలో ఆ మనిషి కళ్ళు తెరిచాడు. అతడే మొదటి మనిషి ఆదాము. దేవుడన్నాడు, నీవు నా సృష్టిలో అత్యంత ముఖ్యమైనవాడివి. దేవుడు ఆదామును ఒక అందమైన తోటలో ఉంచాడు. ఆ తోట పేరు ఏదెను. అక్కడ ఎండలేదు, వానలేదు, బాధలేదు, ఆకలి లేదు. ప్రతి చెట్టూ ఫలాలతో నిండింది. దేవుడు ఆదాముతో అన్నాడు, ఈ తోటలోని అన్ని ఫలాలు నీవు తినవచ్చు. కాని మధ్యలో ఉన్న మంచి చెడుల జ్ఞానవృక్ష ఫలం నీవు తినకూడదు. నీవు తిన్న రోజున నిశ్చయంగా మరణిస్తావు. ఆదాము తలవంచి అన్నాడు, ప్రభూ, మీ మాట నేను పాటిస్తాను. రోజులు గడిచాయి. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడన్నాడు, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. దేవుడు ఆదామును గాఢ నిద్రలోకి పంపాడు. అతని ఎముకలో ఒకటి తీసుకుని ఒక స్త్రీని సృష్టించాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఆదాము ఆమెను చూసి అన్నాడు, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఆమె పేరు పెట్టాడు హవ్వ. ఇద్దరూ పాపంలేని స్థితిలో ఏదేను తోటలో ఆనందంగా జీవించారు. తోటలో ఒక సర్పం ఉంది. అది చతురమైనది, మోసగించేది. ఒకరోజు అది హవ్వ దగ్గరకు వచ్చింది. దేవుడు నిజంగా ఈ చెట్టు ఫలం తినవద్దన్నాడా? అది తింటే మేం చచ్చిపోతాం. కాదు, మీరు చచ్చిపోరు. ఆ ఫలం తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు దేవుళ్లా మారుతారు. హవ్వ ఆ ఫలాన్ని చూసింది. అది చాలా అందంగా కనిపించింది. ఆమె మనసు మారింది. ఆమె ఆ ఫలం తింది. ఆదాముకి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. ఆ క్షణంలోనే అన్నీ మారిపోయాయి. వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. భయం పుట్టింది. తమరు నగ్నంగా ఉన్నారని తెలుసుకున్నారు. ఆకులు తీసుకుని దాక్కున్నారు. ఆదామా, నీవెక్కడున్నావు? ప్రభూ, నేను భయపడ్డాను, నాకిచ్చింది. నేను తినవద్దన్న ఫలం తిన్నావా? మీరిచ్చిన స్త్రీ నాకిచ్చింది, అందుకే తిన్నాను. సర్పం, నీవు శపించబడ్డావు. ఇకపైన భూమిపై ప్రాకుదువు, మట్టి తిందువు. హవ్వ, నీ బాధ పెరుగుతుంది. ఆదాము, నీ కష్టంతోనే భూమినుంచి ఆహారం పొందాలి. దేవుడు వారిని ఏదేను తోటనుంచి బయటకు పంపాడు. తోట ద్వారం దగ్గర దేవదూతలను నిలిపాడు. కాని దేవుడు వారిని ద్వేషించలేదు, వారిని ప్రేమించాడు. రక్షణ వాగ్దానం చేశాడు.